క్రమంగా హైదరాబాద్ ఎల్బీనగర్ నుండి గజ్వేల్కు తరలిస్తున్న 17.5 టన్నుల రేషన్ బియ్యాన్ని మేడ్చల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పర్యవేక్షణలో మేడ్చల్ జోన్ ఎస్ఓటీ మేడ్చల్ పోలీసులు దాడులు జరిపారన్నారు. లారీలో తరలిస్తున్న బియ్యాన్ని డ్రైవర్ రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బేరింగ్ నెంబర్ KA 398077 అనే లారీ 17.5 టన్నుల రేషన్ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు కొడబాల్కర్ రాజశేఖర్, ఈయన కర్ణాటక స్టేట్ అతను, లారీ డ్రైవరు. ఈయన లారీలో బేసికల్గా ఎల్బీనగర్ ఏరియా అతను ఫయాజ్ అనే అతను లోకల్లో అక్కడ ఎల్బీనగర్ ఏరియాలో రైస్ కలెక్ట్, గజ్వేల్లో ఉన్న రత్నాకర్ అలియాస్ సన్నీ అనే అతనికి వీటిని అమ్మడం జరుగుతుంది. క్రమంలో దారిలో వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గాంజా కూడా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా అసాంఘిక శక్తుల సమాచారం ఉంటే ప్రజలు మాకు తెలియజేస్తే దానికి అనుకూలంగా వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను కూడా